హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా నా నెంబర్ 3 थोड़ा सा गाइड करो ना, हिंदी नहीं आता मुझे। లైన్లో. कैसे సో जाना है? ఆల్ సెట్ టు గో. लेफ्ट लेग नीचे लेना है, एक फुट होल्ड है। बैठ के जाऊँ? रुको रुको, पहले ये पूरा सेटअप लगाने दो। यहाँ पे आ जाओ, आगे पीछे यहाँ पे बैठ आ जाओ आपको सेल हैंग करके आ जाओ, यहाँ पे आ जाओ। సో బేసిక్గా మనం ఇప్పుడు కొంచెం ఫ్రంట్కి మూవ్ అవ్వాలి. ఈ సిచ్యువేషన్లో మనకి యాంగ్జైటీ వస్తుంది. అంటే హెవీ బ్రీతింగ్, ఫియర్ అన్నీ. ఎందుకంటే నువ్వు కొంచెం స్లిప్ అయ్యావంటే కిందకు పోతావు. అండ్ ద మేజర్ రీజన్ వాళ్ళు అక్కడ గోని సంచి ఎందుకు వేశారు అంటే గ్రిప్ కోసం. ఇక్కడే కాదు, అటు సైడ్ కూడా సేమ్ బ్యాగ్ ఉంటుంది పట్టుకోవడానికి. సో తిను నాకు వెస్టిగేషన్ బెల్ట్ చెక్ చేస్తున్నాడు ప్రాపర్గా ఫిట్ అయిందా లేదా, అండ్ దానికి లింక్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ సేఫ్గా ఉండడానికి 2 లింక్స్ ఉంటాయి. వన్ మేజర్ రోప్ నుంచి నువ్వు వెళ్తూ ఉంటావు. సెకండ్ లింక్ వచ్చి ఆ, మనం ఇక్కడి నుంచి ఆ పినాకిన్ మౌంటైన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ బ్యాక్కి ఒక రోప్ లాగుతారు కదా, ఆ, అది తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇన్ కేస్ ఫస్ట్ ఇది ఫెయిల్ అయితే సెకండ్ది అన్నట్టు ఒక ఆప్షన్ ఉంటుంది కదా మనందరికీ. సో అలా వీడు సింపుల్గా ఏం చెప్తున్నాడంటే కిందకు పో నువ్వు వెళ్ళిపోతావు అని చెప్తున్నాడు. కానీ ఇక కిందన నుంచునడానికి ఒక స్టోన్ ఉండాలి కదా, ఆ స్టోన్ కనేపియట్లేదు గ్రిప్ పెట్టడానికి. ఎందుకంటే ఇది కొంచెం హైట్లో ఉంది, స్టోన్ ఎక్కడో లోపల ఉంది. ఆ, నీకు కనిపిస్తే నువ్వు పెట్టచ్చు, బట్ హ్యాంగ్ అవుతూ కొంచెం రాకెట్ ఇన్సైడ్ ఉన్న దాన్ని ఫోల్డ్ చేయడం అంటే కొంచెం కష్టమే. అండ్ నేను ఫస్ట్ దిగడానికి చాలా టెన్స్ పడ్డా, ఎందుకంటే వేసింది వుడ్లాండ్ షూ. నాకేమో గ్రిప్ దొరకట్లేదు ప్రాపర్గా లెగ్ పెట్టడానికి. అండ్ వాడేమో అక్కడ స్టోన్ ఉంటుంది అని చెప్తున్నాడు, కానీ అసలు కనిపించట్లేదు. అంత కంప్లీట్గా బ్లైండ్ గేమ్. సో నీకు ముందు వీలుంటారు, కిందన ఏముంటుందో తెలియదు, మధ్యన అయితే రోప్ ఉంటుంది. సో వాడిని అడుగుతున్నా, నేను ఈ రోప్ని పట్టుకొని హ్యాంగ్ అవుతా, ఈజ్ దట్ ఓకే అంటే పట్టుకోవచ్చు, కానీ లూజ్ ఉన్న రోప్ని పట్టుకున్నాను అనుకో కొంచెం స్వింగ్ అవుతాను అనమాట, అక్కడే సగం చచ్చిపోతాను. సో వాడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ స్ట్రాంగ్ ఉన్న రోప్ని పట్టుకొని హ్యాంగ్ అవ్వడానికి ట్రై చేయి, ఫస్ట్ హ్యాండ్ అయితే రిమూవ్ చేసే అని చెప్తున్నాడు. हाँ निकल। छोड़ दो, हाँ उसी को पकड़ो। उसी का उसी को पकड़ो, राइट लेफ्ट को जिसने पकड़ा है ना, इसी। अरे उसे जिससे, हाँ 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 थांबव लगी। సో ఫైనల్గా ఫినాకిల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి కొంచెం బిట్ మనం హ్యాండ్తో పుల్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఇంక్లినేషన్ ఎక్కువ ఉందనుకో డైరెక్ట్గా వెళ్ళి ఆ కొండను గుద్దుకుంటావు. అండ్ వెయిట్ ఎక్కువ ఉన్నా స్లోగా వస్తుంది కదా. ఇప్పుడు వెయిట్ తక్కువ ఉంటే ఒక స్పీడ్ వస్తుంది, వెయిట్ ఎక్కువ ఉంటే
ఇంకొంచెం స్పీడ్ ఎక్కువవుతుంది. సో ఆ స్పీడ్లో వచ్చి ఆల్మోస్ట్ రాక్ దగ్గరకు వచ్చేస్తాం అనమాట. దీనికి బ్రేక్స్ ఏ ఉండవు, యూ హ్యావ్ టు అప్లై త్రూ యువర్ హ్యాండ్స్. ఏదైనా హ్యాండ్తో కంట్రోల్ చేయడమే. అండ్ ఈ రోప్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు పట్టుకుంటే హ్యాండ్ని కట్ చేసేస్తుంది. సో గ్లౌజ్ ఈజ్ మ్యాండేటరీ. నేను ఏదో పెద్ద తోపుగల్లాగా గ్లౌజ్ వాడనని చెప్పి చేతులతో నార్మల్ బేర్ హ్యాండ్స్తో వచ్చాను. స్టార్టింగ్ పంటలు వేసుకున్నామని చెప్పాను కదా. సో ఫస్ట్ సునీల్ బయలుదేరాను నేను. సో సునీలే ఇప్పుడు కిందకి ర్యాప్లింగ్ చేయడానికి రెడీ అవుతున్నాడు అనమాట. నా ముందుంది దినేష్ గడ్, ఆల్రెడీ ఎక్కేసి కొండపైన కూర్చున్నాడు, తమిళ అబ్బాయి. అండ్ తను దిగడానికి, నేను పైకి ఎక్కడానికి కొంచెం అడ్డం ఉండే. సో వీళ్ళిద్దరూ నాకు హెల్ప్ చేస్తున్నారనమాట. వాడే గేదెలాగా ఉన్నాడు, వాడు భయపడుతున్నాడు. వాడిని చూసిన తర్వాత నాకు హార్ట్ రేట్ బాగా పెరిగిపోయింది. దారుణమైన బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది పైన అయితే. వాడి బ్యాగ్లో ఒక బాటిల్ ఉంది కదా, వాడి టెన్షన్కి కొంచెం ఇంక్లైన్ అయ్యాడు. ఆ బాటిల్ పైనుంచి కింద పడి టంగ్ ఢంగ్ ఢంగ్ సౌండ్ ఇచ్చుకుంటూ కింద పోయింది. సో అదే స్పీడ్లో మేము పడ్డామంటే ఫసాక్. जाओ आता. इथून जाऊ. हा असं उभं राहा ना तुम्ही. और बसू ऊपर नका, राहा. बसायचं नाही तुम्हाला. राहू बाबा. हा राहा उभं. हा आता ऐका, तुम्हाला लीन बॉडी करायची आहे पाठीमागं. अरे इस रोप नाही सरकणार. तुम्ही पाठीमागं जावा पहिले. हाँ, ये भी रोप में लीन बॅक हो ये जा. हाथ निकालो, जावा हळू एक एक step. योर सेफ ब्रो. हाँ? इस साइड आ जाओ, हे इस पे एवढं बैठो. पण नाही ओढायचं, तुम्हाला सायमल्टेनियसली करायचं. हे जेव्हा हाँ. तुम्ही वर चढणार, एक या. पाय तुम्हाला खाली घ्यायचंय. यहाँ पे बैठो ब्रो, एवढं नका ओढू. ऊपर जावा ऊपर. अजून खाली जावा आता. हाँ हाँ, मी केवढं बैग ओढलं निकालो तेवढं. अभी. जावा खाली आता. और ये चेस हार्नेस निकालो. जावा खाली. दिनेश, इकडनं जावा थोडं. help me with the bag. हा. जावा Hold the खाली. bag. गॅप ठेवा, पाय स्ट्रेट पाहिजे. वरती बघा. हा. पाठी पाठीमागं पाहिजे तुमची. ठीक आहे. हे नुसतं वडू नका सर, तुम्ही डायरेक्ट. अगर हाथ में ग्रिप छोड़ो छोड़ते कुछ नहीं कुछ नहीं, हाँ दोनों हाथ भी छोड़ते तो कोई नहीं. कुछ इशू नहीं. मैं ये इधर हैंडलिंग के बैठा है तेरा ब्रो. हाँ क्या ब्रो, डोंट केयर and step follow. And this is rope, orange rope. हाँ It's a pull now, right side pull now, left side is hang. Okay, हाँ पकड़ते जाने का है, इसको पुल करते जाने का है. हाँ Yeah, 1 minute. हाँ. और डरना नहीं, डरने लगा है बोलते हो ना तू. Afraid, no afraid. Okay, yeah bro. He's already afraid. No, I'm already afraid. No bro, your bro is very smart. Starting first 2 steps ना, just support me. हाँ, support me. Yes, हाँ मी support. support करतो तुला. हाँ ठीक है. After that you will do, right? After that, before reaching the ground, I'll do. चलो, go back. Go Huh? back bro. Go Slowly. back. This right side is this side, okay? हाँ. And pull. What pull? Yes, this right side is rope is pulling, okay? Okay. Yeah, Need to चल. pull up. Yeah, नीचे बैठो. इथं पोहोचला यहाँ का? पे. Sit down. Sit down. Go back. బేసిక్గా ఫస్ట్ రోప్ నుంచి ఆ మౌంటైన్ నుంచి ఫినాకిన్కి వచ్చిన తర్వాత, అంటే ఈ చిన్న టూత్పిక్ లాగా మౌంటైన్ అని చెప్పాను కదా, ఇది వచ్చాక ఒక 2 minutes or 5 minutes రెస్ట్ తీసుకొని, ఎందుకంటే యాంగ్జైటీ అండ్ ఫియర్ ఇష్యూస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి చాలా డెప్త్ ఉంటుంది. సో బ్రీత్ తీసుకొని ర్యాప్లింగ్ స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ సునీల్ పోయాడు, తర్వాత దినేష్ గడేమో కొండ మీద కూర్చున్నాడు, వాడికి కొంచెం టైం కావాలని. సో నేను రావడమే నేను స్టార్ట్ అయిపోతా కిందకి అని చెప్పాడు అనమాట. సో దినేష్ గడు కూడా ఫస్ట్ నువ్వు పో, నిన్ను బేస్ చేసుకొని నేను వచ్చేస్తా అని చెప్పాడు. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే, సునీల్ నేను వస్తున్నప్పుడు ఒక పర్సన్ అడ్డున్నాడు కదా స్క్రీన్లో. సో వాడు కిందకి దిగుతున్నప్పుడు వాడు రైట్ సైడ్ ఉన్న వాటర్ బాటిల్ కిందకి పడింది. చిన్నప్పుడు మనకి బావి లోతు ఎంత ఉందో తెలుసుకోవడానికి రాయి ఒకటి వేస్తాం కదా, ఆ బాటిల్ కాపర్ బాటిల్ సొట్టలు పడుకుంటూ కింద పడేసరికి బ్లాస్ట్ అయిపోయి మొత్తం పెంట అయిపోయింది అనమాట. సో అది చూసి ముగ్గురికి టెన్షన్ క్రియేట్ అయింది. అయితే ఎవరు పోతారు అంటే, వాడు ఆల్రెడీ సునీల్ గారిని తోసారు కిందకి, వైలే
ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే ఏదో కొంచెం ధైర్యం చెప్పేసి కిందకు తోసారు. సో వీడు ఆల్రెడీ కోతులకు పైన కూర్చున్నాడు కదా, వాడి దగ్గర అంటున్నాడు, ఇంకా నేను కంటిన్యూ అయ్యా కిందకి. అండ్ ఇక్కడ కూడా సునీల్ వెళ్ళిపోయిన తర్వాత తినొచ్చాడు. వీడేం చెప్తున్నాడు అంటే కిందన స్టోన్ ఉంటుంది, స్టోన్ మీద ఫూట్ వేయాలి, ఫూట్ వేస్తే నీకు గ్రిప్ దొరుకుతుంది. కంప్లీట్గా మోర్ దెన్ 60 degrees కన్నా ఎక్కువ ఉండాలి, అంటే బాడీ మొత్తము గాల్లోకి ఎలాడాలి. నీ నడుం పాటు రోప్కి స్ట్రెంత్ సపోర్ట్ ఇవ్వాలన్నమాట. సో అప్పుడు నీ మోకాలు తగలవు కొండకి. సో నేనేం చేస్తున్నా అంటే మోకాలతోని దిగుతున్నా. ఆ ఇన్స్ట్రక్టర్ గాడు నువ్వు మోకాలతో దిగితే నెక్స్ట్ నీకు హిట్ అవుతుంది, 2 కాళ్ళు కిందకి వెళ్ళి లోపల కొట్టుకుపోతాయి, బోన్ పోతుంది అని చెప్తున్నాడు. అండ్ నేను మేజర్గా నాకు ఎలాంటి ఇష్యూ ఉంటుందని చెప్పి నేను సపోర్టర్స్ వేసుకొని వచ్చేసా. चलो स्टेप फॉलो, ओके। हाँ चलो नीचे, फास्ट फास्ट करना है, यस। हाँ पीछे से, यस। यार ड्रोन शॉट ब्रो, हाँ यस। या चलो चलो नीचे, नीचे चलो, वो स्टक हुआ। चलो चलो। స్టక్ అయింది అంటే మన బాడీ వెయిట్కి మొత్తం అంతా ఈ రోప్తో మనం రిలీజ్ చేస్తాం కదా. సో రాక్కి ఈ రోప్కి మధ్యలో నీ చేయి నలుగుద్ది ఫస్ట్, ఎందుకంటే నీ బాడీ వెయిట్ని ఫస్ట్ నీ ఆ ఎడ్జ్ నుంచి బయటికి తీసుకురావడానికి. అండ్ ఆ తర్వాత ఈ కిందకి చూస్తావు, కిందకి చూస్తూ నీ బ్యాక్ సైడ్ రోప్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముందు లెఫ్ట్ హ్యాండ్తో రోప్ని స్లోగా రిలీజ్ చేసుకుంటూ కిందకి దిగుతావు. మేజర్ ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ నీ ఫియర్. ఫస్ట్ భయపడ్డావా, ఒక్కసారి హ్యాండ్ రిలీజ్ చేసావా జువ్వని కిందకు వచ్చేస్తావు జువ్వలాగా. సో దాన్ని నువ్వు ఆపలేవు కూడా, ఎందుకంటే రోప్ నీ బాడీ వెయిట్కి నువ్వు కిందకు పోతూ ఉంటావు, రోప్ నీ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి వస్తుంది. వస్తున్నప్పుడు ఎస్ టైప్లోని ఇక్కడ జాయింట్ ఉంటుంది అనమాట, ఆ జాయింట్కి కనెక్ట్ అయ్యి వస్తుంది. సో విచ్ ఈజ్ మోర్ డేంజరస్. హీట్ జనరేట్ అవుతుంది ఫ్రిక్షన్ వల్ల, పట్టుకుంటే కాలిపోద్ది. సో కేర్ఫుల్గా స్లోగా రిలీజ్ చేసుకొని వచ్చిన అండ్ కిందకు వచ్చేసరికి ఆ జాయింట్ ఏదైతే ఉందో ఐరన్ది కనెక్టర్, అది చాలా హార్డ్గా ఉంటుంది. నేను చెప్పాను కదా రోప్కి జాయింట్ ఎస్ టైప్లో ఉంటుందని, ఇదే ఇక్కడే జాయింట్ మీరు చూస్తే రోప్ బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి షిఫ్ట్ అవ్వడానికి 2 నకిల్స్ మధ్య నుంచి పోతుంది. సో అది హీట్ జనరేట్ చేస్తుంది. ब्रो वीडियो
మధ్య మధ్యన కొన్నిసార్లు రాక్కి మన ఫుట్కి స్టెప్ దొరక్క నువ్వు గాల్లో హ్యాంగ్ అవుతావు. ఇందాక డ్రోన్ షాట్లో మీరు చూసుంటారు కదా. సో ప్రాపర్ గ్రిప్ దొరక్క నువ్వు హ్యాంగ్ అవుతావు. అప్పుడు కూడా యూ హ్యావ్ టు రిలీజ్ ద రోప్ వెరీ స్లోలీ. ఎందుకు అంటే నీకు టచ్ అవ్వకపోతే ఏం చేస్తావు? లెగ్ సడన్ డ్రాప్ చేస్తే మోకాలు పోతాయి, లేదంటే ఫీట్ హర్ట్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే దిగుతున్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అప్ ఎక్కి డౌన్ అవుతున్నప్పుడు నువ్వు కానీ రోప్ని ప్రాపర్గా కంట్రోల్ చేయలేదంటే వెయిట్కి స్వింగ్ అవుతావు. స్వింగ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఎల్లిన కొండను కొట్టుకుంటావు అనమాట. డైరెక్ట్ లిప్కి ఇచ్చేస్తావు. అలాగా మా బ్యాచ్లో ఒకటి చేశాడు. సో తగులుతాయి, గట్టిగా తగులుతాయి, మోకాలకే తగులుతాయి. మోకాలకి అండ్ ఫీట్కి షూ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా సేఫ్. సో మోకాలు పోతాయి అన్నమాట. टाइट करो, टाइट करो. हाँ సో తిను హెల్పర్ అనమాట. అక్కడ ఎడ్జ్లోనే మనకి కాల్ గ్రిప్ దొరకదు. సో మనకు లాగుతాడు పట్టుకొని పక్కకి. లాగితే అప్పుడు ఈ చిన్న స్పేస్ ఉంది కదా, ఒక చిన్న రోడ్ లాగా, అక్కడ పడతావు. फिर से करने नहीं भाई, जान हट रहे. फटे तो फटे ना नाटे. ర్యాప్లింగ్ అయిపోయిన తర్వాత అందరూ కిందకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో అందరూ వచ్చేసారు. ఇట్స్ అరౌండ్ 11:30 ఎంతో టైం అయింది. ఇంకా మేము కొండ దిగడం స్టార్ట్ చేసాం. మ్యాక్స్ అంతా క్లియర్. ఇంకొక ఇన్స్ట్రక్షన్ టీమ్ అండ్ ప్రొఫెషనల్స్ మాత్రమే పైన ఉన్నారు. మేము ఎండ్కి కాకిల్లా మాడిపోతున్నామని చెప్పి కొంచెం గట్టిగా రిక్వెస్ట్ చేస్తే, అంటే ప్రొఫెషనల్ లాంగ్వేజ్లో, అయ్యా మేము ఉండలేము చచ్చిపోతున్నామని చెప్పి అడుక్కున్నాం అనమాట. అడుక్కుంటే సో కిందకి వెళ్ళడానికి దారి తెలియాలి. ఎందుకంటే వచ్చిన దారి వేరే, వెళ్ళే దారి వేరే. సో వెళ్తున్నప్పుడు కొండ వెనక నుంచి వెళ్ళి ఒక మధ్యన కామన్ పాయింట్లో మీట్ అవుతాం అనమాట. సో ఒకటికి దారి తెలుసు అంటే వాడిని బేస్ చేసుకొని వెళ్తున్నాం. అండ్ ఇంట్రెస్టింగ్గా ఇది సాటర్డే సండే మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఈ అడవిలోకి రావడమే కష్టము. మేమే కరోనా కొడుకులము, ఏదో దేకుంటూ పాక్కుంటూ వచ్చాము. ఇక్కడ చూస్తే ఒక ముసలతన లెమన్ వాటర్ అమ్ముతున్నాడు. ఇంత పైకి వచ్చి ఇట్స్ అరౌండ్ 30 రూపీస్ ఎంతో లెమన్ వాటర్. మేము మార్నింగ్ వచ్చాం కదా, అప్పటి నుంచి ఏమీ లేదు. సో ఏమన్నా దొరికితే తిందాం అనుకునేసరికి ఈయన దేవుళ్ళ కనిపించాడు. You go, you go. That is Dr. Slow, sir. If it is guy na, he's like, you know, मैं नीचे जाता हूँ. నేను అల్లాడించడం ఏంటి సార్, నన్ను అల్లాడించింది ఇది. అక్కడే రావడమే గ్రేట్. ఒక్కడికే రావడానికి ఈజీయే సార్. నన్ను అడిగితే గ్రూప్తో రావడమే కష్టం.
ఆ ముసలోడు అయినా ఎలా ఎక్కేసాడు ఇది. తిను ట్రైనర్ అన్నమాట. రోజుకి 2 సార్లు ఎక్కి దిగుతాడు ఇదే కొండ. అండ్ మోర్ ఓవర్ మీకు ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయాను, తిను ఇండియాని రిప్రజెంట్ చేశాడు ఫ్రీ వాల్ జంప్ కేటగిరీలో. సో వీడు ప్రతి రోజు ఎక్కి దిగుతాడు కాబట్టి వీడికి ఇది జుజుబి. తన షూ కానీ ఏదైనా, అంటే ఏదైనా ఒక పని మనం రెగ్యులర్గా చేస్తే అది ఈజీ టాస్క్ కదా. సో మేమేదో నానా శంఖాలు లాగుతూ దిగుతున్నాం అన్నమాట. ఎందుకు అంటే ట్రెక్కింగ్ చేయడం కష్టమే, కానీ ట్రెక్కింగ్ కిందకి అప్ ఎక్కడం ఎంత కష్టమో డౌన్ దిగడం దానికన్నా డబుల్ కష్టం. ఎందుకంటే నీకు కాలుకి బ్యాక్ సైడ్ ప్రెజర్ పడద్ది. हाँ चलो. हेलो हेलो साइड दीजिए. अभी मैं चाहता हूँ. आराम से ले लीजिए. कैसे जाना है? यहाँ से. यहाँ से. हाँ ప్లేన్ ల్యాండ్ వచ్చేసరికి మళ్ళీ ఆవిడ ఆపేవాళ్ళాడు, ఫాస్ట్గా దిగిపోవడమే. అండ్ పైన మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ అరౌండ్ 12:30 ఆ రేంజ్ వరకు ఉన్నాం కదా. పైనంతా ఎండ, ఇక్కడ దిగుతున్నప్పుడు చల్లగానే ఉంది, కాకపోతే కాళ్ళ నుంచి పొగలు వస్తున్నాయి. రాక్ ఏరియా వలన కాలు మొత్తం పట్టేసినాయి అనమాట. ఈ ట్రెక్లో కొంతమంది ప్రొఫెషనల్గా ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే ఒక చిన్న బ్యాచ్ కింద ఫామ్ అయ్యి చాలా ఫాస్ట్గా దిగిపోయారు కొన్ని టాక్టిక్స్ వాడి. అంటే కామన్గా ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా ఒక క్లియర్ పాత్, అంటే కొన్ని రోజులుగా కానీ లేదంటే కొంతమంది కానీ నడిచి 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 దారి ఏర్పడుద్ది కదా, నేను ఆ దారిలో వెళ్తున్నా. వాళ్ళు అడవి మృగాల్లాగా పక్క నుంచి అటు నుంచి ఎటు పడితే అటు వెళ్ళిపోయారు. సో ఫాస్ట్గా దిగిపోయి మా కోసం కిందన వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ ట్రెక్ని మేజర్గా ఆపరేట్ చేసేది పూణే నుంచి, అండ్ ముంబై నుంచి కూడా పికప్ చేసుకుంటారు. సో ఐదర్ పూణే ఆర్ ముంబై. వీళ్ళు మహారాష్ట్ర రేంజెస్ కిందన 6 to 7 కాంటాక్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే బ్రోకర్స్ అని చెప్తే దరిద్రంగా ఉంటుందని చెప్పి కాంటాక్ట్స్ అంటున్నా. సో మీరు ఎవరితో వెళ్ళినా మహారాష్ట్ర రేంజెస్ కిందనే చేస్తారు, బట్ అక్కడ నోట్ చేసుకుంటారు మీరు ఎవరి ద్వారా వచ్చారని చెప్పి. అండ్ వాళ్ళే మీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అంటే వచ్చిన కాంచి స్టే, మార్నింగ్ అందరికీ కిట్స్ అసైన్ చేయడం, ఆ తర్వాత మనకు ఒక 2 or 3 పీపుల్ని ఇచ్చి ట్రక్ చేయించడం పాత్ చూపించడానికి. అండ్ ఆ తర్వాత ర్యాప్లింగ్ అండ్ మళ్ళీ కొండ పైనుంచి కిందకి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ పొజిషన్కి వచ్చే వరకు ఇంకొక 2-3 ఉంటారు అనమాట. సో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. यहाँ से नीचे कैसे जाना है? ए
चला गए वो लोग, फोटोशूट चल रहा है इधर। हाँ भाई, कितना फोटो चाहिए आपको? सेलिब्रिटी बन सकते हैं क्या? I don't post much. बट भाई Simply from my mobile. कैप्चर करेंगे। Hey, चलो ना. సో ఇక్కడతో మా ట్రెక్కింగ్ జర్నీ కంప్లీట్ అయింది. ఇంకొంచెం నడవాలి, బట్ ఆ జర్నీ వేరే. ఎందుకంటే నేను ఈ ఈవెంట్ కండక్ట్ చేస్తున్న వాళ్ళందరితోని ఒక్కొక్కరితో ఒక 10 to 15 మినిట్స్ మాట్లాడి వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఎలా వచ్చారు ఈ ఫీల్డ్కి అని చెప్పి తెలుసుకున్నాం. అండ్ ఇంట్రెస్టింగ్, అందులో మాకు హెల్ప్ చేసిన ఒక ట్రైనర్ అయితే ప్రొఫెసర్. నేనైతే నిజంగా షాక్ తిన్నాను. అది ఇంకొక వీడియో ఏమైనా అప్లోడ్ చేస్తే అందులో వాళ్ళ గురించి చెప్తాను అనమాట. ప్యూర్ ప్యాషన్తో వర్క్ చేసి ఇది ఒక పార్ట్ టైం కింద చేస్తున్నారు వాళ్ళు. ఈ ఫుడ్ పేరు జీవిదాన్ ఫుడ్. ట్రెక్కింగ్ అండ్ స్టే ఫుడ్తో కలిపి అరౌండ్ ఒక 5,000 చేంజ్ అవుతుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ ఈజ్ వర్తి. స్టే కానీ, రిసీవింగ్ కానీ, అక్కడ ఉన్న పీపుల్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది నా ఎక్స్పీరియన్స్ ఈ వీడియోతో. సో అంటిల్ ద నెక్స్ట్ అడ్వెంచర్, బాయ్.